రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక డాక్టర్ రోహిణి అనే డాక్టర్ సూసైడ్ చేసుకుంది. ఇటు వీసాకి సంబంధించి ఆమెకి రిజెక్ట్ అవ్వడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైన డాక్టర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ పద్మారావు నగర్ లో విషాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఇటు అమెరికా వీసా రాలేదు అని ప్రాణాలు తీసుకుంది డాక్టర్ రోహిణి. అయితే గత కొన్ని నెలల క్రితం గుంటూరులోని రోహిణి కుటుంబ సభ్యులు నివాసం ఉంటూ ఉన్నారు. సో ఆ నివాసం ఉన్న క్రమంలో రాజ్యలక్ష్మి కూడా డాక్టర్, అంటే రోహిణి తల్లి కూడా డాక్టరే. సో తల్లిని చూసేందుకు కూడా ఆమె ఇంటికి వెళ్ళింది. డాక్టర్ను చేయాలని అనే ఆమె కలలు కనింది. సో తన కూతురిని కూడా డాక్టర్ని చేయాలి అన్న కలలు కన్న తల్లి కజకిస్తాన్లో డాక్టర్స్ కోర్స్ చదివించింది. అయితే రోహిణి పేరెంట్స్ ఆమెను డాక్టర్ చేశారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసి 3 ఏళ్ల క్రితం H1B వీసాతో అయితే ఆమె ఇండియాకు వచ్చింది. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసి 3 ఏళ్ల క్రితం ఆమె ఎంబీబీఎస్ కోసం అయితే అక్కడికి చేరుకున్న అనంతరం కూడా అమెరికా నుంచి పేరెంట్స్ దగ్గరికి ఆమె చూసేందుకు గుంటూరుకి వచ్చింది. కజకిస్తాన్లో డాక్టర్స్ కోర్స్ చదివింది రోహిణి. ఎంబీబీఎస్ పూర్తి చేసి H1B వీసాతో అమెరికా వెళ్ళి మంచి హాస్పిటల్లో రోహిణి అయితే ఉద్యోగం సాధించింది. డాక్టర్గా సెటిల్ అయి పేరెంట్స్ని చూసేందుకు మే నెలలో హైదరాబాద్కు వచ్చింది రోహిణి. అనంతరం హైదరాబాద్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ఇటు రోహిణి అయితే సిద్ధమైంది. ఈ క్రమంలోనే H1B వీసాను కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం. అయితే అప్పటి నుంచి ఇటు H1B వీసాను ఎప్పుడైతే J1 వీసాగా అప్గ్రేడ్ చేసుకోవాలని అక్కడ ప్రభుత్వం సూచనలు జారీ చేస్తుందో అప్పటి నుంచి కూడా J1 వీసాగా రోహిణి వీసాను మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ క్రమంలోనే ఎంబసీ అధికారులు దానిని రిజెక్ట్ చేశారు. సో వెంటనే H1 వీసా కూడా రిజెక్ట్ అవ్వడంతో డాక్టర్ రోహిణి అయితే తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం తన ఇంట్లోనే నిద్ర మాత్రలు మింగి డాక్టర్ రోహిణి అయితే మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. ఇటు అమెరికా వీసా రాలేదు అని ఒక డాక్టర్ ప్రాణాలు తీసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉంది. గుంటూరులో ఉంటున్న రోహిణి కుటుంబ సభ్యులు అంతకుముందు అటు రోహిణికి సంబంధించిన తల్లి కూడా డాక్టరే. అయితే రోహిణిని డాక్టర్ చేయాలి అంటూ కూడా ఆమె కలలు కనింది. సో అనంతరం ఇటు ఆమె కజకిస్తాన్లోని డాక్టర్స్ కోర్సు చదివించారు రోహిణిని వాళ్ళ పేరెంట్స్. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి 3 ఏళ్ల క్రితం H1B వీసా మీద ఆమె అమెరికాలో 3 సంవత్సరాల పాటు కూడా మంచి ఉద్యోగం చేసింది. ఇటు తల్లిని చూసేందుకు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి గత మే నెలలో ఆమె హైదరాబాద్కి తిరిగి వచ్చింది. సో ఆ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం H1B వీసాకి సంబంధించి కఠిన ఆంక్షలు విధించింది. ఆ క్రమంలోనే H1B వీసాని కాస్త J1 వీసాగా మార్చుకోవాలి అంటూ కూడా అక్కడున్న ప్రభుత్వం ఆంక్షలు విధించిన క్రమంలో ఆమె H1B వీసాని J1 వీసాగా మార్చుకునే టైంలో ఎంబసీ అధికారులు దాన్ని రిజెక్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఆమె అమెరికాకు వెళ్ళలేకపోయింది రోహిణి. సో దాన్నంతటిని కూడా ఆమె మనస్తాపానికి గురై దాన్నే ఆమె బ్రెయిన్ లో పెట్టుకుని నేను అమెరికా వెళ్ళలేకపోతున్నాను, నా జాబ్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాను అన్న మనస్తాపంతోనే ఇంట్లో ఉండి ఆమె నిద్ర మాత్రలు మింగేసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన అయితే వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్లుగా కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఆమెను ఎంబీబీఎస్ చదివించారు. డాక్టర్ చేయాలనేదే వాళ్ళ తల్లిదండ్రుల కోరిక. అలాంటి డాక్టరే ఇవాళ సూసైడ్ చేసుకోవడంతో వాళ్ళంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ అనిల్, మనం చూస్తున్నాం ఇటు సూసైడ్, ఒక డాక్టర్ వీసా రాలేదు అన్న ఒక్క కారణంతో సూసైడ్ చేసుకుంది. అసలు ఏ విధంగా చూడాలి అంటారు? అసలు కుటుంబ సభ్యులు ఈ ఘటనకి సంబంధించి ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? లోని పద్మారావు నగర్ లో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. రోహిణి అనే ఒక డాక్టర్ ఆమెకి వీసా రిజెక్ట్ అవడంతో, అంటే అమెరికాకి సంబంధించిన వీసా రిజెక్ట్ అవడంతో మనస్తాపానికి గురైన రోహిణి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో తల్లిదండ్రులు కావచ్చు అక్కడ విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్ రోహిణి అయినటువంటి ఈమె గత మే నెలలో ఇంటికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా గుంటూరుకి సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది. అయితే కుటుంబానికి సంబంధించి కావచ్చు, తల్లిదండ్రులు చూడడానికి కావచ్చు, ఆమె మే నెలలో రావడం జరిగింది. వచ్చిన అనంతరం దాని తర్వాత H1B వీసా కాస్త J1 వీసాగా అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడంతో, దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంతో అందులో భాగంగానే ఆమె
ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో మే నెల నుంచి స్టార్ట్ చేసింది. కానీ అప్పటికి ఆ J1 వీసాలో భాగంగా ఆమెకు సంబంధించి ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా లేకపోవడంతో దానికి సంబంధించి ఆ వీసాను అయితే రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రిజెక్ట్ చేసిన వెంటనే ఆమె మనస్తాపానికి గురవడం, ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో దగ్గర మాత్రం మింగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న గుంటూరులో ఆమెకు సంబంధించి అంత్యక్రియలు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రోహిణి విషయానికి వస్తే రోహిణి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కావచ్చు, రాజ్యలక్ష్మి అయినటువంటి తల్లి ఆమె కూడా డాక్టర్ కావడంతో తన కూతురు అయినటువంటి రోహిణిని కూడా డాక్టర్ చదివించాలన్న కోరికతోటి ఆమెని కజకిస్తాన్ లో MBBS ని పూర్తి చేశారు. MBBS పూర్తి చేసిన అనంతరం ఆమెని అమెరికా ఉద్యోగంలో భాగంగా డాక్టర్ గా ఆమె అమెరికాలో సెటిల్ అయింది, ఉద్యోగం అక్కడే చేస్తుంది. అయితే మే నెలలో ఆమె తిరిగి ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన అనంతరం H1 వీసాకు సంబంధించి అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి J1 వీసాగా అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి ఆంక్షలు కఠినతరం చేయడంతో అమెరికా ప్రభుత్వం ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ విషయంలో ఎంబసీ దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రిజెక్ట్ చేసిన అనంతరం దానికి సంబంధించి ఆమె తీవ్ర మనస్తాపానికి గురవడం, అంటే అది వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచనలో ఉన్న ఆ వ్యక్తి ఆ తర్వాత రాకపోవడంతో మనస్తాపానికి గురై తీవ్ర ఆందోళనకు గురైన ఆమె, ఆవేదనకు గురైన ఆమె తర్వాత ఎవరు లేని సమయంలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అంటే కళ్ళాలు ముద్దుగా పెంచుకొని పెద్దదాన్ని చేసి ఆ తర్వాత వాళ్ళ కళ్ళ ముందే డాక్టర్ చదువుకొని కళ్ళ ముందే ఉద్యోగం చేస్తే బాగుంటుందని చెప్పేసి డాక్టర్ని చేసి ఆ తర్వాత ఆమెని అమెరికా పంపించి ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మా కూతురు కళ్ళెదుటే ఉన్నటువంటి కూతుర్ని ఇప్పుడు లేని లోకానికి, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిందని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు సంబంధించి అంత్యక్రియలు కూడా గుంటూరులో చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, స్థానికంగా కావచ్చు, విషాద ఛాయలు అమ్ముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. అయితే అనిల్, అంటే ఇప్పటికే చూసుకుంటే H1B వీసాలకి సంబంధించి చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అంటే మనస్తాపానికి గురైంది అంటే ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో దీనికి సంబంధించి చర్చించడం కానీ, అంటే ఇంట్లో ప్రవర్తన అంటే రోజు ఏ విధంగా ఉంటుంది అనేది ఇటు కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా పంచుకుందా? అంటే అమెరికాలో అలవాటు పడిపోయి ఉండొచ్చు, అండ్ అలాగే అక్కడ జాబ్ కూడా చాలా నెసెసిటీ కాబట్టి సో అలాంటి పరిణామాలు ఏమైనా కుటుంబ సభ్యులతో పంచుకుందా రోహిణి? ఎప్పుడైనా ఆమె ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందని తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా? అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? మీరు చెప్పినట్టుగా వాస్తవానికి ఈమె మే నెలలో వచ్చిన తర్వాతనే మనకి H1B వీసాకి సంబంధించి కావచ్చు, మిగతా వివరాలు కావచ్చు, అంటే ప్రభుత్వం అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కావచ్చు H1B వీసాని కఠినతరం చేస్తున్నాం, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. కాబట్టి విధించిన అనంతరం ఆమెకు దానికి సంబంధించి మా ప్రాసెస్ అనేది మొదలుపెట్టిన అనంతరం అప్పటి నుంచి కూడా ఆమెకి ఎంబసీలో రోజు ఆ ప్రాసెస్ నేపథ్యంలో రోజు వెళ్తున్న క్రమంలోనే దానికి సంబంధించి వివరాలు కూడా ఇస్తున్నా కూడా అది రిజెక్ట్ అవుతూనే వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక చివరిగా దీనికి సంబంధించి H1B వీసా రిజెక్ట్ అవ్వడం, J1 వీసా ఏదైతే అప్గ్రేడ్ చేసుకున్న J1 వీసా కూడా రిజెక్ట్ అవ్వడం తోటి మనస్తాపానికి గురైంది. దానికి సంబంధించి తల్లిదండ్రులతో కూడా ఎప్పుడు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే దానికి సంబంధించి ముందే చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. అంటే కన్న కూతురు MBBS చదివింది, డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇలాంటి కూతుర్ని కోల్పోయామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి విషయాలు ఆమెతో తల్లిదండ్రులతో డిస్కస్ చేయకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. ఇందులో భాగంగానే ప్రజెంట్ హైదరాబాద్ చెందినటువంటి రోహిణి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం, ఆమె సూసైడ్ చేసుకోవడం అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అనిల్.
హైదరాబాద్లోని ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. H1B వీసా రాలేదు అన్న కారణంతో పద్మరావు నగర్లో అయితే ఒక రోహిణి అనే డాక్టర్ సూసైడ్ చేసుకుంది. అమెరికా వీసా రాలేదు అన్న ఒక కారణంతో తన ప్రాణాలను తీసుకుంది. గతంలో MBBS పూర్తి చేసుకుని 3 ఏళ్ల క్రితం H1B వీసాలతో అమెరికాలో 3 ఏళ్ల పాటు కూడా ఉద్యోగం చేసింది రోహిణి. అనంతరం ఆమె వాళ్ళ స్వగ్రామానికి అంటే గుంటూరులో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను చూసేందుకు కూడా ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చిన క్రమంలో H1B వీసాకి సంబంధించి అమెరికా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. H1B వీసాని కాస్త J1 వీసాగా మార్చుకోవాలి అంటూ కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అనంతరం రోహిణి దానికి సంబంధించి కూడా ఆమె అప్లై చేసుకుంది. సో ఎంబసీ అధికారులు దానిని J1 వీసాని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన అనంతరం నేను అమెరికాకి వెళ్ళలేకపోతున్నాను, నా జాబ్ని నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను అన్న కారణంతో ఎన్నో రోజుల నుంచి ఇండియాలోనే ఉండిపోతున్నాను అన్న మనస్తాపానికి గురైన రోహిణి ఒక్కసారిగా సూసైడ్ చేసుకుంది. ఇంట్లోనే ఉండి నిద్ర మాత్రలు మింగి అధిక మోతాదులోకి మించిన ఎంజీలు నిద్ర మాత్రలు తీసుకొని ఆమె సూసైడ్ చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రోహిణి డాక్టర్ అవ్వాలి అన్న కలల్ని ఆమె కనింది. కుటుంబ సభ్యులు కూడా కజకిస్తాన్లోని ఆమెను డాక్టర్కి సంబంధించిన చదువుని చదివించారు పేరెంట్స్. అనంతరం ఆమె డాక్టర్ కూడా అయింది. సో మా కలలు నెరవేరాయి అనుకున్న క్రమంలోనే 3 ఏళ్ల పాటు ఆమె ఉద్యోగం చేసింది. తిరిగి ఇండియాకు వచ్చి ఈ విధంగా సూసైడ్ చేసుకుంటుంది అని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు తన ప్రవర్తనలో కూడా మార్పు రాలేదు. మమ్మల్ని చూడడానికే వచ్చింది, ఎప్పుడు తన ప్రవర్తనలో మార్పు రాలేదు, మాతో కూడా దీనికి సంబంధించి ఎక్కువ డిస్కస్ చేయలేదు అంటూ కూడా పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఏది ఏమైనా ఒక డాక్టర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మరొక వైపు ఒక అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్లుగా తను డాక్టర్కి సంబంధించిన కోర్సు చదివింది. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్పారో వాళ్ళ పేరెంట్స్ కూడా కజకిస్తాన్లోని ఆమె డాక్టర్ అవ్వాలి అన్న కలతో ఎంతో దూరాన్ని కూడా ఆమె లెక్క చేయకుండా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికో వెళ్ళి మరి చదువులు కూడా చదివించారు. కానీ ఇప్పుడు డాక్టర్ ఈ విధంగా ఆమె ప్రాణాలను ఆమె బలవంతంగా తీసుకోవడం అయితే ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఇటు వీసా ప్రాబ్లమ్స్ ఎంతో మంది ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ దాన్ని ఎదుర్కొని వేరే మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు డాక్టర్ ఇంకా వీసాకి రాలేదు అన్న ఒక్క రీజన్తోనే ఈ విధంగా మరణించడం అనేది వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తానికి హైదరాబాద్ పద్మనాభరావు నగర్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి.